నమస్తే, నేను ఆదిత్య. ఏపీ విద్యా వ్యవస్థని డెవలప్ చేసేలో భాగంగా ఏపీ మంత్రి లోకేష్ స్టడీ టూర్ అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. ఇందుకోసం కొన్ని బృందాలని పక్క రాష్ట్రాలకు కూడా పంపించినట్టు ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి పన్నెండు విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏపీ విద్యా వ్యవస్థని డెవలప్ చేసేలో భాగంగా స్టడీ టూర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని లోకేష్ ప్రవేశపెట్టినట్టు ఒక వార్త వినిపిస్తుంది. అసలు ఈ స్టడీ టూర్ ఏంటి, దీనివల్ల ఆ విద్యా వ్యవస్థ ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అని అంటే 2019 నుంచి 2024 వరకు వచ్చినటువంటి ఉత్తీర్ణత శాతాన్ని కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేడు కార్యక్రమం అది సక్సెసా ఫెయిల్యూరా అనేది అర్థమవుతుంది. ఆన్ రికార్డ్ ఏముందని అంటే ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది, పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఆయన ఏమంటున్నాడు, నాడు నేడు కార్యక్రమం పెట్టి విద్యలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాను అని చెప్తున్నారు. ఆయన ఏంటి, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ని తీసుకెళ్ళి అతను చెప్పిన మాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత స్కూల్స్లో ఆ ఫర్నిచర్ కొన్నందువల్ల విద్యా సంస్కరణలు అద్భుతం అని చెప్పేసి చెబుతున్నారు. బట్ రిజల్ట్ చూస్తే కనుక పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. తర్వాత 2014 నుంచి 19 మధ్యలో విద్యా వ్యవస్థకు పెట్టినటువంటి కేటాయింపులు ఏదైతే ఉన్నాయో బడ్జెట్లో, ఆ బడ్జెట్ కేటాయింపులకి అలాగే 2019 నుంచి 24 మధ్యలో కేటాయింపులకి మనం చూసుకుంటే కనుక తక్కువ కేటాయింపులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. అంటే ప్రచారం చేసుకున్నారు పెద్ద ఎత్తున, దానికి తగిన విధంగా అక్కడ ఫలితం కనిపించాల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అందుకే ఇప్పుడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మానవ వనరుల్లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, విద్యాశాఖ అన్ని. సో ఆయన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలి, పాస్ పర్సెంటేజ్ పెంచాలి, విద్యా ప్రమాణాలు పెంచాలి అనేటువంటి దాని మీద ఆయన స్టడీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మేనేజ్మెంట్ కమిటీలు పెట్టారు, ప్రతి స్కూల్కి మేనేజ్మెంట్ కమిటీలు పెట్టారు. దాంట్లో పేరెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, తర్వాత అక్కడ ఉండేటువంటి సామాజికవేత్తలు లేదా ఇతరులు అందరూ ఉంటారు. మేనేజ్మెంట్ కమిటీలు పెట్టారు. ఈ మేనేజ్మెంట్ కమిటీలని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పెట్టి విద్యా సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రమాణాలు ఎలా పెంచాలి, స్కిల్స్ ఎలా పెంచాలి. ఇప్పటికే అక్కడ డిజిటల్ సర్వేలు జరుగుతున్నాయి. ఆ డిజిటల్ సర్వేలో భాగంగా ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది, ఏ రంగంలో అయితే రాణించగలరు అనేది కూడా కేటగారికల్గా స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయాలనేటువంటి ఒక శోధన చేస్తున్నారు, చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ కన్నా మెరుగైనటువంటి విద్యా వ్యవస్థ ఎక్కడైనా ఉందా అనే దాని మీద కొంతమంది ఎంపిక చేసినటువంటి ఆఫీసర్స్ని అలాగే విద్యావేత్తల్ని కమిటీలుగా చేసి ఒక 12 రాష్ట్రాలకు పంపిస్తున్నారు. దేశంలో ఉండేటువంటి 12 రాష్ట్రాలను ఎంపిక చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారా, తమిళనాడులో ఇస్తున్నారా, కేరళలో ఇస్తున్నారా, మహారాష్ట్రలో ఇస్తున్నారా, ఇలా ఒక 12 రాష్ట్రాలు, దేశంలో ఉండేటువంటి 12 రాష్ట్రాలను ఎంపిక చేసుకొని ఆ 12 రాష్ట్రాలకి వెళ్ళి ఒక నివేదిక, ఈ టీమ్స్ అన్ని 12 టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు వెళ్ళే టీమ్స్ ఇచ్చేటువంటి నివేదికను అన్నింటిని కూడా స్టడీ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన లోకేష్ గారు చేస్తున్నారు. దాంతోపాటు ఈ మేనేజ్మెంట్ కమిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ మేనేజ్మెంట్ కమిటీస్కి సంబంధించి ఒక యాప్ని క్రియేట్ చేశారు. అంటే ఈ మేనేజ్మెంట్ కమిటీలో టీచర్లు ఉంటారు, అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఆ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి ఒక యాప్ ఉంది. ఆ యాప్ లాగిన్ కావచ్చు వీళ్ళు మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి ఒక యాప్ని క్రియేట్ చేసి ఆల్రెడీ ఇప్పటికే యాప్ క్రియేట్ చేశారు. ఆ యాప్లో వీళ్ళు ఎంటర్ కావాలి. ఎంటర్ అయ్యి వాళ్ళకి ఏం కావాలి, స్టూడెంట్స్ బుక్స్ కావాలా, లేదంటే బ్యాగ్స్ కావాలా, లేదంటే పుస్తకాలు కావాలా, లేదంటే బాత్రూమ్స్ లేవా, లేదంటే వసతులు ఏం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు యాప్లో కనుక అప్లోడ్ చేస్తే ఇక్కడ ఈ గవర్నెన్స్ నడుస్తుంది. కాబట్టి లోకేష్ గారు మొత్తం పర్యవేక్షించి ఆ మేనేజ్మెంట్ కమిటీలు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ కమిటీలు వాటి ద్వారా మొత్తం ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక వసతులు కూడా అక్కడ పెంచి టోటల్గా విద్యా వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి ప్రక్షాళన తీసుకురావాలి అనేటువంటిది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు లోకేష్ గారు.
సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిబిఎస్ఈ గతంలో నాడు నేడు అని చెప్పి హడావుడిగా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? ఎందుకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది? టీచర్స్కను స్టూడెంట్స్కి మధ్య వేవ్ లెంత్ సరిగ్గా లేకపోతే, టీచర్ చెప్పింది స్టూడెంట్కి అర్థం కాకపోతే, లేదా స్టూడెంట్స్ అర్థం చేసుకోలేకపోతే ఫెయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. పాస్ పర్సెంటేజ్ రావాలంటే ముందు స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి టీచర్స్ కావాలి. ఇప్పుడున్నటువంటి టీచర్స్కి స్కిల్ అనేది లేదు, కంప్లీట్గా లేదని కాదు, బీఈడీలు చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు. కానీ టీచర్ ఎప్పుడు కూడా, నేను కూడా లెక్చరర్గా పనిచేశా, సో నాకు తెలుసు ఎవ్రీడే స్టూడెంట్, టీచర్ కానీ లెక్చరర్ కానీ ఎవ్రీడే స్టూడెంట్. నువ్వు క్లాసుకు పోయేటప్పుడు నిన్నటికంటే మెరుగ్గా నేనేం చెప్పగలను స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు అనేది ఎవ్రీడే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. కానీ టీచర్స్ మీద ఒక అభిప్రాయం ఉంది, ఒక అభియోగం కూడా ఉంది వాళ్ళ మీద. ఎక్కువ మంది టీచర్స్ వడ్డీ వ్యాపారాలు చేసుకుంటా, లేదంటే చింతపండు వ్యాపారాలు, చీరల వ్యాపారాలు, లేదంటే చీటీల వ్యాపారాలు ఇలా చేసుకుంటా స్కూల్కి సరిగ్గా వెళ్ళనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ముందు కంట్రోల్లో చేయాలి అనేది చాలా కాలంగా అనిపిస్తుంది. వాళ్ళకేమో లక్షల జీతాలు ఇస్తున్నారు, ఆ జీతాలకు తగ్గట్టు వాళ్ళ చేత పని చేయించుకోవాలి. ఆ పని ఎలా ఉండాలి? స్మార్ట్గా ఉండాలి, స్కిల్గా ఉండాలి, స్కిల్ఫుల్గా ఉండాలి. నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సిన బాధ్యత టీచర్స్ మీద ఉంటుంది. కాబట్టి ముందు అసలు టీచర్స్ దగ్గర వాళ్ళ మైండ్ సెట్ని, అలాగే వాళ్ళ యొక్క వే ఆఫ్ టీచింగ్ని మార్చాలి. దానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే యాప్ పెట్టారు. ఆ యాప్ పెట్టి ఆ యాప్లో అసలు వాళ్ళు యాప్లో ఉండాలి. ప్లస్ ఏ రోజు కాదు, జనరల్గా ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ కాలేజీలో ఏం జరుగుతుంది, ముందే షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారం సిలబస్ అయిపోవాలి. మార్చిలో ఎగ్జామ్స్ అయితే నీకు డిసెంబర్లోనే సిలబస్ అయిపోతుంది, మళ్ళీ రివ్యూ చేస్తారు ప్రైవేట్ కాలేజీల్లో. మరి ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసేటువంటి వాళ్ళకన్నా కూడా స్కిల్డ్ టీచర్సే కదా వీళ్ళు, బీఈడీ చేసి డిఎస్సి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు కదా. మరి ప్రైవేట్ స్కూల్లో వచ్చినటువంటి పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు రావట్లేదు అంటే తప్పు ఎక్కడ ఉంది? టీచర్స్ దగ్గర ఉంది. కాబట్టి ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు పెట్టాలనేది మంత్రి లోకేష్ గారి యొక్క ఆలోచన. దానికి వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయాలి? చిన్నపిల్లలు అయితే చెప్తారు, వాళ్ళ టీచర్లు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ బెత్తం ముట్టుకొని అయితే చెప్పలేరు కదా. వాళ్ళకి నేను శాలరీ తీసుకుంటున్నా, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా, లేదా 70,000 తీసుకుంటున్నా, లేదా 80,000 తీసుకుంటున్నా, దీనికి నేను ఏమి ఇచ్చాను పిల్లలకి అనేది ఒక ఆలోచన, ఒక థాట్ ప్రాసెస్ అనేది టీచర్స్కి కలిగించేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల్లో ఏం చేశారు దీని గురించి అనే దాని మీద స్టడీ చేయడానికి స్టడీ టీమ్స్ని పంపించారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలు మనం చూస్తే, ఇప్పుడు కేరళ కానీ, తమిళనాడు కానీ, లేదా కర్ణాటక కానీ, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదవాలనేటువంటి నిబంధన ఉంది. ఒకవేళ కనుక ఆ విధంగా చదివించకపోతే రిజర్వేషన్లు వర్తింపజేయము, రిజర్వేషన్లు నీకు కావాలని అంటే స్కూల్లో చేర్పించు అనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని అట్లాంటివి. అలాగే నీకు ప్రైవేట్ స్కూలు, ప్రభుత్వ స్కూల్లో చేరినట్టుకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో. అంటే చదువుకున్న వాళ్ళు, లేదంటే ఉద్యోగస్తుల పిల్లలు కూడా అక్కడ చేరితే దాని క్వాలిటీ, దాని వాతావరణము కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇలా అన్ని కోణాల నుంచి, సామాజిక కోణాల నుంచి, ఆర్థిక కోణాల నుంచి, స్కిల్ కోణం నుంచి అన్ని రకాలుగా ఆలోచించి అసలు దీన్ని ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేసి ఉత్తీర్ణత శాతం పెంచాలంటే ముందు టీచర్స్ నుంచే మార్పు రావాలి. అందుకే టీచర్స్కి ఒక యాప్ పెట్టి ఆ యాప్లో వాళ్ళు ఉండేటట్టు మేనేజ్మెంట్ ఒక కమిటీని దాని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ విద్యా వ్యవస్థను మిగతా రాష్ట్రాల కన్నా కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉంచాలి. స్కిల్డ్, ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఏం కావాలనో ఆ స్కిల్ స్టూడెంట్స్కి ఉండాలి. దానికి తగ్గిన విధంగా స్కిల్ యూనివర్సిటీలు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, స్కిల్కి సంబంధించినటువంటి అవన్నీ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సిబిఎస్ఈ పెట్టారు. సిబిఎస్ఈ అసలు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు టీచర్స్కి, చాలా మందికి అక్కడ మాట్లాడడానికి రాని వాళ్ళు పిల్లలకి ఏం చెప్తారు? సబ్జెక్టు పిల్లలకి చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్పాలి కదా. సో అది అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను తెలుగు మీడియంలో నేను బీఎస్సీ వరకు చదివా, ఎంఎస్సీకి వచ్చేటప్పటికి నీకు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం, బీఎస్సీ ఇంగ్లీష్ మీడియం, తర్వాత పీజీ ఇంగ్లీష్ మీడియం. అయినా కానీ ఇంగ్లీష్లో పోయి టీచింగ్ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని సబ్జెక్టు ఓకే,
బట్ దాని కనీసం ఇంగ్లీష్లో ప్రజెంట్ చేయాలంటే Present దాని వే ఆఫ్ ప్రజెంటేషన్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు మనం యుఎస్ వెళ్ళాలంటే ప్రిపేర్ అవుతాం కదా, అవును. జిఆర్ఈ రాయాలి, అలాగే ఐఎల్టిఎస్ రాయాలి, ఉమ్, దాంట్లో ఇంటర్వ్యూ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ పాస్ అయితేనే కదా వాళ్ళు అక్కడ పంపిస్తుంది. అవును. అలాగే నువ్వు టీచర్గా ఉండాలంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి అక్కడ ఎగ్జామ్ పెడుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో. ఉమ్, కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్ పెట్టి ఇతను స్కిల్ అప్డేట్ అవుతున్నాడా లేదా అని పరీక్షించిన తర్వాత స్కిల్ అప్డేట్ కాకపోతే ప్రత్యామ్నాయంగా వేరే డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు. అలా ఏమన్నా సంస్కరణలు తీసుకురావచ్చు అనే దాని మీద స్టడీ చేయడానికి 12 రాష్ట్రాలకి టీమ్స్ని పంపించారు. వాళ్ళందరూ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి లోకేష్ గారు ప్లాన్ చేశారని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్స్.